36 వార్డులకు సంబంధించి జిల్లా కార్యదర్శి అయినటువంటి ప్రనీత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన సమయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 సంవత్సరం 3 నెలల కాలం కావస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే అబద్ధాల హామీతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారో వాటిని అన్నిటినీ విస్మరించి ఈ రోజు ప్రజలకు రావాల్సిన అతను చెప్పినటువంటి వాగ్దానాలు కానివ్వండి, అతను చెప్పినటువంటి ఒక విధంగా అబద్ధాల ప్రభుత్వం, మోసం ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను చూసి, ఆ పర్యటన ద్వారా వస్తున్నటువంటి ప్రజాస్పందనను చూసి అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని తల్లికి వందనంగా మార్చి తల్లికి వందనం స్కీమ్ అనేది మొన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు ఇచ్చారంటే ప్రజల మీద అభిమానంతో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించబట్టి ఆ ప్రశ్నలకు ప్రజల నుంచి మంచి స్పందన రాబట్టి ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన బ్రహ్మాండంగా ఉంది. ఇది కూడా చేయకపోతే మమ్మల్ని తిరగరించే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి తల్లికి వందనం మొన్న ఇవ్వడం జరిగింది. ఆ తల్లికి వందనం కూడా కూటమి నేతలు ఏదైతే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో ఎక్కడ 100% అమలు కాలే. ఈ రోజు కూడా కొంతమందికి 3 పిల్లలుంటే 2 పిల్లలకి, 2 పిల్లలుంటే ఒకరికి, కొంతమందికి అందరికీ పడినా గానీ 9,000, 10,000, 12,000 ఇట్లా 15,000 ఎక్కడ రాష్ట్రంలో ఒక్కరికి పడిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఈ విధంగా ప్రతి స్కీమ్ ని మోసం, ప్రతి స్కీమ్ లోనూ మోసం, ప్రతి వాగ్దానాల్లోనూ మోసం. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్పిన వాగ్దానాలే కాకుండా నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి నవరత్నాలు ప్రతి ఇంటికి చేరే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటింటికి చేరే విధంగా అవలంబించడం జరిగింది. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, అలాగే అక్క చెల్లెమ్మలకు 18 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపల ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 రూపాయల అకౌంట్ లో వేస్తామని చెప్పడం జరిగింది. అది ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి లాస్ట్ కు కుదించి జిల్లా వరకే అని చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో. అది కూడా జిల్లా వరకే చేస్తారా, నియోజకవర్గానికి పరిమితం చేస్తారా అనేది కూడా గైడ్లైన్స్ ఇంతవరకు రాలే. మన ఒక మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పేసి. ఆ మంత్రికి కూటమి నేతలకి సభా వేదిక నుంచి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ రోజు ఈ స్కీములు ఇవ్వవలసి వస్తే ఈ రాష్ట్ర ఖజానా ఏమిటి, ఈ రాష్ట్ర పైన ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రాన్ని అమ్మల్లా లేదా అనేది ఆ రోజు మీ బుద్ధి గడ్డి తినేపోయింది అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అరాచక పాలనకు ఆఖరి అడుగులు పడుతూ ఉన్నాయి. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటూ సుపరిపాలనకు తొలి అడుగులు అంటున్నారు. ఈ సుపరిపాలనకు తొలి అడుగులు కావివి, రాక్షస పాలనకు ఆఖరి అడుగులు. వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బిఎస్ మక్బూలన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారనే విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి మోసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఎందుకంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈరోజు మనము తలపడినటువంటి కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు
ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలు పూర్తి చేయకుండా కేవలం కొంతమందికి మాత్రమే ఏదో చెప్పినటువంటి పథకాల్లో కొంతవరకు ఇచ్చుకుంటా పోయి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎందుకంటే ఈయనకి వెన్నుపోటు పొడిచే అలవాటు ఎక్కువ కాబట్టి వెన్నుపోటు విధానాన్ని పాటిస్తున్నారు. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి ప్రజలకు అనేక పథకాలు అందే విధంగా సచివాలయ వ్యవస్థ స్థాపించి సచివాలయ కార్యదర్శులు మరియు వాలంటీర్లకు కార్యకర్తలందరికీ ప్రజల వద్దకు పంపించి వారికి ఏ విధంగా అయితే ప్రజలకు సహాయపడాలి, ఏ విధంగా అయితే ప్రజలకు పథకాలు అందాలా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేపట్టినారు. కాబట్టి గతంలో గ్రామ స్వరాజ్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తమ మోసపూరిత మాటలు చేస్తూ ప్రజలకు మభ్యపెడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజుకు మనము ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రజలకు వివరించే విధంగా ఈరోజు చేపట్టినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ జయప్రదాన్ని కోరుకుంటూ ఏ అవకాశం తీసుకుంటున్నారు. గారికి, యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారికి, అలాగే సురేష్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఆడే అర్థమైపోతుంది మనకు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే చెప్పిండే పథకాలు నేను ఇవ్వను, సంవత్సరంలో నేనేమేమి చేసినా మీకు బాగా తెలుసు, అలాగే తులేడుగాను వస్తున్నాను, మళ్ళీ అవకాశం నాకు దొరకదనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఏవేవో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు పల్లెల్లో ఒక్కసారి మీరు పోయి మీకు ఏమేమి పథకాలు వచ్చినాయని అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పేదానికంటే తిట్టిన తర్వాత చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో తెలుగుదేశం ఉండే విధంగా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి మీకు చేరినాయా, ఏది చేరిండేది, ఒకటి కూడా చేరలేదా, వాళ్ళు ఎలా చెప్తారనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికే వెళ్ళి అడుగుతున్నారు తప్ప ఒక్కసారి మీరు ప్రజల్లోకి పోయి మీకు ఏమేమి పథకాలు గతంలో వచ్చేవి ఇప్పుడు ఏమేమి వస్తున్నాయని అడిగితే మీకు అర్థమవుతుంది. అడగక పోగా వీళ్ళంతా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, అది చేస్తాం, ఇది చేసినాం, ఇది చేస్తాం, అది చేసినాం. మీరు ఎన్నైనా చేయండి, నెలకు ఒక్కసారి బ్యాంకు పోయే మహిళలు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి పని ఉండేది. ఈరోజు బ్యాంకుకు పోవాల్సిన అవసరం లేదు, బ్యాంకుకు పోయే పనే లేదు. వాళ్ళే తేడాడుకుంటున్నారు, పద్దెనిమిది లేస్తే ఏడ స్కామ్లు చేయాలా, ఏడ డబ్బులు వస్తాయి, ఏడ పంచాయతీలు చేయాలా, ఏడ భూములు స్కామ్ చేయాలా అని వాళ్ళకే పని లేదు. ఇంకా మనకు ప్రజలకు ఏం చూసేది? ఇంకా ఒక ఆయన సింగపూర్ పోయినాడు, ఆయన ఖాతాలో లావాదేవీలు చూసుకోను, వీటికి వచ్చి బడ్జెట్ ఓపెన్ చేస్తే అప్పుల చిట్టా తప్ప ఏంది లేదు. ఈడ ఓన్లీ అప్పుల చిట్టా తప్ప బడ్జెట్లో ఏంది లేదు. అదే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇంటికి సంవత్సరానికి ₹1,00,000 వచ్చేది. ఈరోజు సంవత్సరం దాటింది, కనీసం ₹1 ఇచ్చిన పాపన పోలేదయ్యా మీ ప్రభుత్వము. మీరంతా మీరు గొప్ప చెప్పుకుంటున్నారు, ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి అడిగితే మీ గురించి క్షుణ్ణంగా చెప్తారయ్యా, ఏడ్చుకుంటాడారయ్యా. ఈరోజు బెంగళూరు వలసపోతున్నారయ్యా మన చుట్టుపక్కల వాళ్ళు. ఆ రోజు మీకు నమ్ముకొని ఇది చేస్తాం, అది చేస్తాం అనేటోళ్ళు ఏంది చేయవు, నువ్వు ఏంది చేయవు. అలాగే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీకి వచ్చినటువంటి కుటాగుల ప్రజానికానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులు మాజీ శాసనసభ్యులు చాంద్ బాషా గారికి, మన జిల్లా కార్యదర్శి ప్రణీత్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్ గారికి, తర్వాత మా కౌన్సిలర్లందరికీ, కన్వీనర్లందరికీ, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ అందరము గుమిగూడడానికి కారణం ఏమంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం
అలాగే మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గుల్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా కార్యదర్శి ప్రణీత్ గారి సారథ్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మేము ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ విడుదల చేసేకి ఇక్కడ అందరం జమ అయినాం. ఇది ఏందిరా అంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఏం చేసినారయ్యా అంటే, ప్రజల్లోకి పోయి కూటమి ప్రభుత్వం క్యాకరీగతో సిర్ కూట్లీ సకాయ అన్నట్లుంది. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ చేయలే. ఇట్లా వచ్చేసి సంక్షేమంలే, అట్లా వచ్చేసి అభివృద్ధిలే, ఏంది లేదు. ఊరికే ఏముంది, కక్షపూరిత రాజకీయం. ఏందన్నంటే కక్షపూరితం చేస్తాంటారు. ఆడ స్టేట్లో నుంచి గల్లీ వరకు అన్నీ ఇదే. 24 గంటలు ఏం చేయాలప్ప, రెడ్ బుక్ చూసుకొని ఏం చేస్తారు, రెడ్ బుక్లో అందరికీ తీసుకుపోయి అది మీకు కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా వస్తున్నారు. ప్రజలకి ఇది ఏమైనా అన్నం పెడతాయా? ప్రజలకి ఏదైనా సంక్షేమం అది, లేకుంటే అభివృద్ధి అవుతుందా? కొంచెం ఆలోచించాలా. ప్రజలు మీకు వచ్చేసి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేమేందో మీకు కమ్మలు పెడతాం, కడియాలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మీకు నమ్మి ఓటేస్తే, ఓటైతే వేయలేదంట అంటారప్ప. వాళ్ళు ఎట్లా వచ్చినారో అది అందరికీ తెలుసు. ఎట్లా ప్రభుత్వం స్థాపించింది, ఎట్లా వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఏందో బై ఛాన్స్ అనేది వచ్చేసింది. కానీ బై ఛాన్స్లో కానీ ప్రభుత్వం ఏదన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏమని చేస్తుందంటే ఇంతవరకు వీటి కనపల్లే. 24 గంటలు ప్రజలు ఇబ్బంది పెట్టేది, ప్రజలకు ఏమీ పని చూపించేది కాదు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్న, జాబ్ కాదు. ప్రజలు వచ్చేసి ఏడ్రా నాయనా మేము మాకేదన్నా జాబ్ అన్నా చూపించంటే జాబులే గీబులే, ఉత్త గబ్బే రాష్ట్రం అంతా. ఇది ఇందుకోసము మనమైతే ముఖ్యంగా నా అధినాయకుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరము పనిగట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే దశగా మనం ప్రయాణించాలా. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలా. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని కూడా మనం వచ్చేసి ప్రజల వద్దకు తీసుకుపోవాలా. ప్రజలకు జాగృతి చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడతా అంటారో ఆ ఇబ్బందిని ప్రజలందరూ వద్దకు తీసుకుపోయి వాళ్ళ పరఫు నుంచి మనం ఖచ్చితంగా పోరాడతాము. వచ్చే కాలంలో దీన్ని వచ్చేసి ఉద్రిక్తం చేస్తామని చేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే మనమందరము ఇలాంటి ప్రోగ్రాంలకు ఖచ్చితంగా కలిసికట్టుగా పోయి ప్రజల వద్దకు మనం వాళ్ళకి జాగృతి చేసి ప్రభుత్వం ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది, మీకు అంటగా ఉంటుంది. రాబోయే కాలంలో మేమందరము మీకు తోడుగా ఉంటాము. వచ్చే కాలంలో ఒక మంచి ప్రభుత్వం మళ్ళీ మన జగనన్నను తెచ్చుకుందామనే ఒక ఆలోచనతో మనందరం పని చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. సలీం అన్న గారికి, సాదిక్ అన్న గారికి, కౌన్సిలర్ల అన్నగారులకు అందరికీ, నియోజకవర్గ యువ నాయకులు రమేష్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క అనుబంధ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ ఇస్తే మోసం గ్యారంటీ అని జగన్ సారు ఎలక్షన్లకు ముందర చెప్పినారు. ఏమన్నారు, ఇక్కడ పలావ్ దొరుకుతుందని బిర్యానీ కోసం ఎంపర్లాడుతున్నారు అన్నాడు. కేవలం 6 పథకాల కోసం 100 పథకాలు దూరం చేసుకున్న కర్మ మంది. కేవలం ఆ 6 పథకాల్లో కూడా 2-3 పథకాలు మనవే. కేవలం 2-3 పథకాల కోసం 5 సంవత్సరాల కాలము రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసుకున్నారు జనాలంతా. జనాలు అనేకంటే ఈవీఎంలు సర్వనాశనం చేసినాయని చెప్పాలా. ముఖ్యంగా ఒకే ఒకటి పెన్షన్ పథకం ఒకటి నువ్వు చెప్పిన మేరకు ఇస్తానావు తప్ప ఏ పథకం కూడా ఇవ్వలే. చాలా మందికి మీ ఊర్లో కథ మాకు తెలియదు కానీ మా ఊర్లో చాలా మందికి అమ్మఒడి పల్లె 2వ విడత 3వ విడత అంటున్నారు. ముందు చూసాం మనము ఆయన విడతలన్నీ. నిరుద్యోగ భృతి అన్నాడు ముందు 2014-19 కాలంలో. ఎవరికన్నా నిరుద్యోగ భృతి డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా వచ్చిందే? నిరుద్యోగులకి ఎవరికన్నా
మళ్ళా ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంత చదువుకున్నారే, కనీసం మీకు ఆ పరిజ్ఞానం లేకోకుండా ఎట్లా నమ్మినారే అని సభాముఖంగా అడుగుతాడా. రెండోది, రైతులకు 13,500 రూపాయలు ఇస్తాడా రైతు భరోసా అని జగన్ సారు. దాన్ని 20,000 ఇస్తాడంటే ఎట్లా నమ్మినామయ్యా మనము? మోసాన్ని తొందరగా గ్రహించడము మానవుని నైజం. మానవులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ మోసపోయినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ మోసపోయినారు. అలాంటి దొంగ పథకాలన్నీ ప్రవేశపెట్టి జనాలను మోసం చేసి ఎన్నో పథకాలను దూరం చేసి మా అందరి వెన్ను విరిచిన చంద్రబాబును ఎప్పటికీ నమ్మద్దండి. పెద్దలు ఉన్నారు చాలా మంది మాట్లాడేకి, ఇట్లా మాట్లాడుకుంటా పోతే అన్న పథకాలు చెప్పుకుంటా పోతే రేపు సాయంత్రం అవుతుంది. ఎప్పటికి కూడా ఆయన నమ్మద్దండి. జగన్ సార్ నమ్మండి, మళ్ళా మీకు పూర్వ వైభవం వస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటాడు, మనందరికి విలువ పెడతాడు. అందరూ కార్యకర్తలందరూ ఎవరన్నా కానీ ఇంకా ఏమన్నా అసంతృప్తిలో ఉంటే జగన్ సార్ చెప్తున్నాడు, ఈసారి కార్యకర్తల కాలం వస్తుంది అని. ఖచ్చితంగా మనందరి కాలం వస్తుంది. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ముందుండి నడిపించి మళ్ళా ఈసారి మనము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి జగనన్న నా కుర్చీలో కూర్చొని తర్వాత చూద్దాం 2.0 అనేది మళ్ళీ చూపిస్తాడు. మనమందరం చూద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నెరవేర్చినారు. ఈ రోజు వరకు ఎంత మోసం చేసినారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఈ QR కోడ్ ఇలా మేము సభలు పెట్టి మీకు ఏ పథకాలు రాలేదు అని వివరించాల్సిన పనిలే. మీ మొబైల్లో